ఫస్ట్ ఇది ఐడియా చెప్పినప్పుడు, రాస్తున్నప్పుడు సెల్ఫ్ డౌట్ ఉండింది. యాక్టర్ దొరుకుతాడా అసలు ఈ సినిమాకని. విజయ్ బ్రోతో కూడా అన్నాం. బ్రో చాలా ప్రేమించి ఈ సినిమాని బాగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని బాగానే రాస్తున్నాము. ఇట్స్ కమింగ్ అవుట్ రియల్లీ వెల్. బట్ యాక్టర్ దొరుకుతాడా మీకు నాకు ఆ డౌట్ ఉంది. మీరు యూఎస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మీరు యాక్టర్ కోసం తిరిగి తిరిగి దొరకలేదని చెప్పి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతారేమో. కాదు కాదు బ్రో, ఇందులో గమ్మత్ ఏంటనుకుంటున్నారు? స్క్రిప్ట్ అయిపోయిందా, ఇమిడియట్ షూటింగ్ వెళ్ళిపోయిన రెడీ అయిపోయారు. ఈయన షూటింగ్ డేట్ పెట్టుకొని కాస్టింగ్ ఎత్తుకారు ఈయన. మేము షాక్, అది ఎట్లా కుదురుతుంది డార్లింగ్, నేను రోజు జగ్గద్దు అసలు ఎలా రాస్తుంది యాక్టర్స్ లేరు అసలు ఈ ఛాలెంజింగ్ రోల్. అంటే ఇప్పుడు కొంచెం చిన్నపాటి డిజబిలిటీ ఉన్న చేయడానికి కూడా చాలా టఫ్ అండి. మామూలుగా యాక్టర్స్ హీరోస్ అవ్వాలనుకున్న చెయ్యరు ఎవరు. నాకు తెలుసు తెలుగులో సినిమాకి యాక్టర్ దొరుకుతారని నేను అనుకోవట్లేదు బ్రో అనే ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ బ్రో ఫర్ ప్లేయింగ్ రాజ్. బట్ ఐ హ్యావ్ టు సే వన్ మోర్ థింగ్. నాకు యాక్చువల్లీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఇంగ్లీష్ వర్షన్ ఉండే కదా విజయ్ గారి దగ్గర. అది ఎక్కడో చోట ఒక అమెరికనైజ్డ్ వర్షన్ ఆర్ మోర్ అలా ఉండేది. మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి మన తెలుగు అందాన్ని లేకపోతే మొత్తం అంతా రాసుకున్నారు కదా. నేను చదివాను. స్క్రిప్ట్ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫ్లో. నేను ఎందుకు ఫ్లో అంటున్నానంటే ఎక్కడ కూడా ఒక డ్రాప్ పాయింట్ కానీ లేకపోతే అరే ఏంట్రా ఇది ఇక్కడ ఇలా ఒక సీన్ మధ్యలో వచ్చిందా లేకపోతే వీడేంటి డైలాగ్ ఇలా ఉందని ఎక్కడ అనిపించలేదు. ఇట్ వాస్ ఫ్లోయింగ్ అనమాట. నేను అదే చెప్పాను. వన్స్ ఐ రెడ్ ద హోల్ స్క్రిప్ట్ కదా, ఇట్ వాస్ ఇన్ సచ్ ఎ ఫ్లో స్టేజ్ సార్. నాకు ఎక్కడ కూడా ఇంకోలాగా అనిపించలేదు. ఐ థింక్ దట్స్ వేర్ ఇట్స్ ఆల్రెడీ డన్ ఓవర్ దట్ పాయింట్ అనిపించింది. అండ్ థ్యాంక్స్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ దట్ యూ హావ్ డన్ దట్. And I have one bold question to you. I'll come back to you. So, anta bold kaadu. Okay. So now I'll ask you a question. ఓకే. So as an actor, what is the vulnerability it takes for you to accept this character? Because it's a physically challenged role. So how you accepted it and how you flowed with it? నేను అదే చెప్తున్నాను. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా అంటే నాకేం నమ్మకం అంటే సినిమా ఈజ్ అబౌవ్ ఎవ్రీ వన్. ఒక పాత్ర, నా పాత్ర ఏదైతుందో ఎప్పుడైతే నేను నా పాత్ర ఏంటి ఏం చేస్తున్నాను ఆలోచించకుండా ఆ పాత్ర మూవీలో ఎలా ఫిట్ అవుతుందో నేను చూసినప్పుడు ఒక ఫ్లో ఉంటుంది కదా మూవీలో మొత్తం అంతా కూడా. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఏదో నాకు సపరేట్గా కాదు కదా. సో ఇట్ డిడెంట్ టేక్ ఎనీ టైమ్. ఇన్ఫాక్ట్ వెన్ ఎవర్ హీ నరేటెడ్ ఇట్ ఆర్ వెన్ ఎవర్ ఐ సా ఇట్ ఐ డిడెంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ హెసిటేషన్. ఐ సెడ్ యా లెట్స్ డూ ఇట్ సార్ అని. నాకు అది బికాస్ అప్పుడు చెప్పేది టైం ఇచ్చేసాను. షూటింగ్ డేస్ నాకు ఉన్నాయి, హాలిడేస్ 20 days షూట్ చేసేయాలి మేము, లేకపోతే సినిమా తీయలేను. నాకే ఇక అది పిచ్చి నమ్మకంతో వెళ్ళిపోయి కూర్చొని స్టోరీ చెప్పా. ఫస్ట్ టైం డైరెక్టర్ ఒప్పుకుంటారో తెలీదు, అన్ని క్వశ్చన్సే కదా. అండ్ స్టిల్ స్టోరీ విన్న తర్వాత ఒప్పుకోవడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు యాక్టర్స్ కావాలి. నాకు కూడా వేడివేడిగా వచ్చారు, డేట్లు ఉన్నాయి అన్నాకే కథ చెప్పారు. అదే రీజన్. అదే ఈయనేమో యూఎస్ అడిగారా ఉన్నాయి అంటే ఈయన పొద్దున్న షూటింగ్ చేయడం, నైట్ జాబ్ చేయడం, ఆ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు అనమాట ఈయన. సో ఏంటంటే ఈయన సెలవు పెట్టుకున్న 5 days 10 days షూటింగ్ చేసుకోవాలి, ఈవినింగ్ వచ్చి మళ్ళీ జాబ్ చేయాలి. ఆ స్కెడ్యూల్ చాలా తెలిసిగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకొకటి చిన్న ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్, అందులో యూఎస్ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరే ప్రొడ్యూస్ చేశారు సార్. ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్గా ఒక సీనియర్ కెమెరామెన్, ఒక బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఏదన్నా ఉన్నా తేడా ఉందో చూసుకుంటాడు అనుకుంటారు కదా. మన డిఓపిని మీకు అతను మీకులాగానే ఎక్కడన్నా కట్టిన ట్రావెల్లో లేకపోతే ఇలానే పట్టుకున్నారా టక్న? అది కూడా ఇన్స్టింక్ట్స్ అండి. బేసికలీ వెళ్ళి మాట్లాడినప్పుడు, అరవింద్తో మాట్లాడినప్పుడు కూడా ఇది డిస్కస్. నేను కొంచెం డిఓపి కొంచెం కెమెరా కూడా పట్టుకొని కొంచెం అలవాటు ఉంది మొత్తం. ఇంకే కాబట్టి డిస్కస్ చేసి అలా అనుకుంటాం కానీ మానిటర్ ముందు కూర్చున్నప్పుడు ఏం చేయలేమండి. ఫస్ట్ కలర్ ప్యారెట్ డిసైడ్ అయిపోయినప్పుడు అదే తర్వాత నేను దగ్గరికి రాదు, నేను వచ్చానంటే ఏదో వేస్తాను. సో ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళాలి మొత్తం అరవిందే మొత్తం ఓకే వాట్ ఎవర్ చెప్తాను కదా, యూ నో వాట్ టు డూ, టేక్ ఇట్ ఓవర్. బాగుంది, మంచి బాగా స్కీములు అన్నీ పెట్టి చేశాడు బాగా కొత్త